మీరు ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేద్దామని హోటల్కు వెళ్తున్నారా? హోటల్కి వెళ్లే ముందు చెప్పులు విడిచి వెళ్తున్నారా? జాగ్రత్త, తిరిగి వచ్చేసరికి అవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హైదరాబాద్ పాత బస్తీలో ఇదే జరుగుతోంది. ఓ దొంగ హోటల్కు వచ్చే కస్టమర్స్ను టార్గెట్గా చేసుకుని చెప్పుల చోరీకి పాల్పడుతున్నాడు. భోజనం చేసి బయటకు వచ్చేసరికి చెప్పులు కనిపించక కస్టమర్లు లబోదిబోమంటున్నారు. హోటల్ నిర్వాహకులకు ఇదో పెద్ద సమస్యగా మారింది. హైదరాబాద్ పాత బస్తీ ఎర్రకుంట ప్రాంతంలో గత కొంతకాలంగా ఈ విచిత్రమైన చోరీలు జరుగుతున్నాయి. రాత్రిపూట హోటళ్ల ముందు చెప్పులు ఉంచి లోపలికి వెళ్లే కస్టమర్లు తిరిగి బయటకు వచ్చేసరికి చెప్పులు కనిపించకపోవడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. మొదట్లో దీనిని లైట్ తీసుకున్నా తర్వాత ప్రతిరోజు ఆ ఏరియాలోని ఏదో ఒక హోటల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతుండటంతో వ్యాపారులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ చెప్పులు పోగొట్టుకున్న కస్టమర్లు మళ్లీ తమ హోటళ్లకు రావటం లేదని గుర్తించిన హోటల్ యాజమాన్యాలు రాత్రి వేళలో హోటల్కు వచ్చే కస్టమర్ల కదలికలను, సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో డిన్నర్కు వచ్చిన ఓ వ్యక్తి ముందుగా హోటల్ బయట వదిలిన చెప్పుల్లో మంచి బ్రాండెడ్ చెప్పులు చూసుకొని ఆ తర్వాత హోటల్కి వచ్చిన కస్టమర్లా వెళ్ళి ఏదో ఆర్డర్ చెప్పి టక్కున బయటకు వచ్చి తాను ముందుగా సెలెక్ట్ చేసుకున్న చెప్పులు వేసుకుని చకచకా వెళ్ళిపోవటం గుర్తించి చివరికి ఆ చెప్పుల దొంగను పట్టుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తి చేతులోని సంచిలో అనేక జతల చెప్పులుండటం చూసి హోటల్ యజమానులు షాక్ అయ్యారు. విచారణలో తేలిన విషయం ఏంటంటే అతను రాత్రిపూట హోటళ్ల దగ్గర ఖరీదైన చెప్పులు, శాండిల్స్ కొట్టేసి వాటిలో తన సైజువి వాడుకుని మిగిలిన వాటిని అమ్ముకుంటున్నాడట. మనోడు పాత బస్తీలోని హోటల్లోనే కాక సమీపంలోని పలు కాలనీలో ఇలా చోరీలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. अभी देखो उसकी बीवी भैया उसके बुलाए तो फोन करके 5-6 जोड़ी लेके कहाँ से चोरी करे वही नु? हाँ घर से लेके मैं बोला अभी छोड़ूंगा नहीं तुम लोग को। कहाँ से चोरी करे नु? ये मेरी जातर मंदी होटल से हीराकुंटे पे जो जातर मंदी है वहाँ से मेरे पास से चोरी महीनों से चुरा रहा। मैं पूरा चप्पला किसके चुरा रहे नु? चप्पला किसके चुरा रहे? कस्टमरों के भारी भारी 12-2 हजार 3-3 हजार के चप्पल जूते चुरा के लेके गए।